తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు ఎక్సైజ్ అధికారులు రెచ్చిపోతున్నారు. మామూలు ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే మరోలా వ్యవహరిస్తున్నారా? ముడుపులు ఇవ్వకపోతే వైన్ షాపుల్లో తిష్ట వేసి బెదిరిస్తున్నారా? ఎవరైనా ఎదురు తిరిగితే నిబంధనలు పాటించడం లేదని కేసులు నమోదు చేస్తున్నారా? జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దారుణాలకు అంతు లేకుండా పోతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా కొందరు ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారన్న అభియోగాలున్నాయి. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు రాజకీయ పలుకుబడితో రెచ్చిపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి వైన్ షాపుల్లో మద్యం లూజ్ విక్రయాలకు పాల్పడుతున్నారు. పర్మిట్ రూమ్ పేరుతో పబ్లిక్ గా బార్స్ నడుపుతున్న కొందరు ఎమ్మెల్యేలు వారికి బత్తాస్ పలుకుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కో వైన్ షాప్ కి అనుబంధంగా 10 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు వెలిశాయి. పలు దుకాణాల్లో యానం నుంచి అక్రమంగా తెచ్చిన మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరోవైపు ప్రతి వైన్ షాప్ నుంచి నెల 1,20,000 ముడుపులుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వచ్చిన మొత్తంలో ఎమ్మెల్యే, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు అభియోగాలున్నాయి. మరికొందరు ప్రజాప్రతినిధులు నేరుగా లిక్కర్ షాపుల నుంచి వాటాలు తీసుకుంటున్నట్లు లోకల్ టాక్. నెల ముడుపులు అందకపోతే సదరు షాపులపై పోలీసుల దాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. బెల్ట్ షాపుల్ని గుర్తిస్తే తొలిసారి 5 లక్షలు జరిమానా విధిస్తామంటోంది. రెండోసారి కూడా బెల్ట్ షాప్ నిర్వహిస్తే దానికి మద్యం సరఫరా చేస్తున్న దుకాణాన్ని సీజ్ చేస్తారు. ఆ తర్వాత దుకాణదారు లైసెన్స్ రద్దు చేస్తారు. అయితే ప్రభుత్వం విధించిన లక్ష్యాల మేరకు 1-6 దాడులు తప్పితే బెల్ట్ షాపులపై కేసులు నమోదు కావటం లేదని అంటున్నారు. ఈ విషయంపై ఎవరైనా నిలదీస్తే మద్యం విక్రయాలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు బెల్ట్ షాపులు తప్పవంటూ కొందరు అధికారులు వెనకేసుకొస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సీఏ గారు, ఎక్సైజ్ సీఏ గారితో కొంచెం మాకు లోకల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఈ షాపుల దగ్గరకు వచ్చి కొంచెం న్యూసెన్స్ చేయడం ఈ రకంగా ఉంది. దానివల్ల మేము మా షాపులు స్వచ్ఛందంగానే క్లోజ్ చేసి తాళాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎక్సైజ్ సీఏ గారు మమ్మల్ని వ్యాపారాలు చేసుకోవట్లేదు. మేము షాపులు 10 గంటలకి తెరుస్తున్నాం, నైట్ 10 గంటలకి క్లోజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్సైజ్ మామూలు కోసం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇంకా వ్యాపారాలు చేయలేమండి. ఇంకా అందుకు మేము షాపులన్నీ క్లోజ్ చేసి షాపులన్నీ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఇచ్చి తాళాలు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. రేపు నుంచి మేము ఇంటింట్లో ఏం కొట్టాం, షాపులో మేము తీయలేమని, మేము చేయలేము వ్యాపారం అని చెప్తాం. గారు కరెక్ట్గా 10 గంటల షాప్ తీసి టైంకి వచ్చి కౌంటర్లో కూర్చుంటారండి. స్టాక్ ఏం కావాలో సరుకు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. నెల ఫార్మాలిటీస్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. నెలకు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారు. మేము చేయలేము, వ్యాపారాలు చేయలేము. పాటించకపోతే కేసులు పెట్టుకోమని చెప్పండి. మాకు ఏం ఇబ్బంది లేదు. నిబంధనలు ఏమైనా పాటించకపోతే మేము రూల్గా షాపులు టైంలు తీసి టైంకి కట్టకపోతే మా షాపులు క్లోజ్ చేయమని చెప్పండి. అలా కదా మేము రూల్గానే చేస్తున్నాం వ్యాపారాలు. ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అమలాపురంలో కొందరు మద్యం దుకాణాల యజమానులు ఎక్సైజ్ అధికారులకు షాక్ ఇచ్చారు. వైన్ షాపులు మూసివేసి తాళాలను స్థానిక ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో ఇచ్చి నిరసన తెలిపారు. నెలవారీ మామూళ్ల కోసం తమను వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మద్యం వ్యాపారుల ఆరోపణలను ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండిస్తున్నారు. ముడుపులు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్తున్నారు. నేను ఇక్కడ మేము అధికారులుగా మా పై అధికారులు ఆదేశాల మేరకు వాళ్ళకి పదే ఇన్స్ట్రక్షన్ నోట్స్లో రాస్తున్నాం. మరియు నా వాట్సాప్ ద్వారా నిబంధనలను, సూచనలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరిచి వాళ్ళ నుండి ఓకే అని అనిపించుకున్నాను. వాళ్ళ సమాజం అదే వాట్సాప్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇందులో మేము ఎటువంటి అధికారులు కానీ, నేను కానీ, మా పై అధికారులు కానీ, నా కింద అధికారులు కానీ ఇటువంటి ఎదురు చేయట్లేదు. ఈ ఆరోపణలు నిజం కాదండి, సత్యం లేదండి. మా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకే మేము సూచనలు ఇవ్వడం తప్ప ఈ వేరే విషయాలకి మేము అతీతమండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి జిల్లాలో ఎక్సైజ్ అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.